సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన ఆయన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను కలిశారు. సినిమా పరిశ్రమ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్న బాలుడిని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన భాస్కర్ ని పరామర్శించారు. అనంతరం కిమ్స్ ఆస్పత్రి వద్దే మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన ఘటన దురదృష్టకరమని ఇటీవల TFDC కు చైర్మన్ గా ఇచ్చే సమయంలో ఇండస్ట్రీకు ప్రభుత్వాన్ని వారధిగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్ని రోజులు హైదరాబాద్ లో లేకపోవడంతో హాస్పిటల్ కి రాలేకపోయాను. నగరానికి రాగానే మంగళవారం సీఎం ను కలిశాను. రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సీఎం కు చెప్పాను. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. ప్రభుత్వం వైపు నుండి ఇండస్ట్రీకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉంది. త్వరగా రికవరీ అవుతున్నాడు. అల్లు అర్జున్ ను కూడా త్వరలోనే కలుస్తాను. అన్ని విషయాలు తెలుసుకుంటాను. సినిమాకి సంబంధించిన అందరం త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం. ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సీఎం భరోసా ఇవ్వమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చి భాస్కర్ కు భరోసా ఇచ్చాం. రేవతి చనిపోవటం బాధాకరం. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని దిల్ రాజు భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన ఆయన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను కలిశారు. సినిమా పరిశ్రమ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్న బాలుడిని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన భాస్కర్ ని పరామర్శించారు. అనంతరం కిమ్స్ ఆస్పత్రి వద్దే మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన ఘటన దురదృష్టకరమని ఇటీవల TFDC కు చైర్మన్ గా ఇచ్చే సమయంలో ఇండస్ట్రీకు ప్రభుత్వాన్ని వారధిగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్ని రోజులు హైదరాబాద్ లో లేకపోవడంతో హాస్పిటల్ కి రాలేకపోయాను. నగరానికి రాగానే మంగళవారం సీఎం ను కలిశాను. రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సీఎం కు చెప్పాను. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. ప్రభుత్వం వైపు నుండి ఇండస్ట్రీకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉంది. త్వరగా రికవరీ అవుతున్నాడు. అల్లు అర్జున్ ను కూడా త్వరలోనే కలుస్తాను. అన్ని విషయాలు తెలుసుకుంటాను. సినిమాకి సంబంధించిన అందరం త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం. ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సీఎం భరోసా ఇవ్వమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చి భాస్కర్ కు భరోసా ఇచ్చాం. రేవతి చనిపోవటం బాధాకరం. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని దిల్ రాజు భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన ఆయన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను కలిశారు. సినిమా పరిశ్రమ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్న బాలుడిని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన భాస్కర్ ని పరామర్శించారు. అనంతరం కిమ్స్ ఆస్పత్రి వద్దే మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన ఘటన దురదృష్టకరమని ఇటీవల TFDC కు చైర్మన్ గా ఇచ్చే సమయంలో ఇండస్ట్రీకు ప్రభుత్వాన్ని వారధిగా పనిచేయాలని
పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్ని రోజులు హైదరాబాద్ లో లేకపోవడంతో హాస్పిటల్ కి రాలేకపోయాను. నగరానికి రాగానే మంగళవారం సీఎం ను కలిశాను. రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సీఎం కు చెప్పాను. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. ప్రభుత్వం వైపు నుండి ఇండస్ట్రీకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉంది. త్వరగా రికవరీ అవుతున్నాడు. అల్లు అర్జున్ ను కూడా త్వరలోనే కలుస్తాను. అన్ని విషయాలు తెలుసుకుంటాను. సినిమాకి సంబంధించిన అందరం త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం. ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సీఎం భరోసా ఇవ్వమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చి భాస్కర్ కు భరోసా ఇచ్చాం. రేవతి చనిపోవటం బాధాకరం. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని దిల్ రాజు భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన ఆయన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను కలిశారు. సినిమా పరిశ్రమ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్న బాలుడిని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన భాస్కర్ ని పరామర్శించారు. అనంతరం కిమ్స్ ఆస్పత్రి వద్దే మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన ఘటన దురదృష్టకరమని ఇటీవల TFDC కు చైర్మన్ గా ఇచ్చే సమయంలో ఇండస్ట్రీకు ప్రభుత్వాన్ని వారధిగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్ని రోజులు హైదరాబాద్ లో లేకపోవడంతో హాస్పిటల్ కి రాలేకపోయాను. నగరానికి రాగానే మంగళవారం సీఎం ను కలిశాను. రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సీఎం కు చెప్పాను. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. ప్రభుత్వం వైపు నుండి ఇండస్ట్రీకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉంది. త్వరగా రికవరీ అవుతున్నాడు. అల్లు అర్జున్ ను కూడా త్వరలోనే కలుస్తాను. అన్ని విషయాలు తెలుసుకుంటాను. సినిమాకి సంబంధించిన అందరం త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం. ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సీఎం భరోసా ఇవ్వమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చి భాస్కర్ కు భరోసా ఇచ్చాం. రేవతి చనిపోవటం బాధాకరం. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని దిల్ రాజు భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన ఆయన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను కలిశారు. సినిమా పరిశ్రమ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్న బాలుడిని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన భాస్కర్ ని పరామర్శించారు. అనంతరం కిమ్స్ ఆస్పత్రి వద్దే మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన ఘటన దురదృష్టకరమని ఇటీవల TFDC కు చైర్మన్ గా ఇచ్చే సమయంలో ఇండస్ట్రీకు ప్రభుత్వాన్ని వారధిగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్ని రోజులు హైదరాబాద్ లో లేకపోవడంతో హాస్పిటల్ కి రాలేకపోయాను. నగరానికి రాగానే మంగళవారం సీఎం ను కలిశాను. రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సీఎం కు చెప్పాను. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. ప్రభుత్వం వైపు నుండి ఇండస్ట్రీకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉంది. త్వరగా రికవరీ అవుతున్నాడు. అల్లు అర్జున్ ను కూడా త్వరలోనే కలుస్తాను. అన్ని విషయాలు తెలుసుకుంటాను. సినిమాకి సంబంధించిన అందరం త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం. ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సీఎం భరోసా ఇవ్వమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చి భాస్కర్ కు భరోసా ఇచ్చాం. రేవతి చనిపోవటం బాధాకరం. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని దిల్ రాజు భరోసా ఇచ్చారు.
సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన ఆయన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను కలిశారు. సినిమా పరిశ్రమ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్న బాలుడిని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన భాస్కర్ ని పరామర్శించారు. అనంతరం కిమ్స్ ఆస్పత్రి వద్దే మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన ఘటన దురదృష్టకరమని ఇటీవల TFDC కు చైర్మన్ గా ఇచ్చే సమయంలో ఇండస్ట్రీకు ప్రభుత్వాన్ని వారధిగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్ని రోజులు హైదరాబాద్ లో లేకపోవడంతో హాస్పిటల్ కి రాలేకపోయాను. నగరానికి రాగానే మంగళవారం సీఎం ను కలిశాను. రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సీఎం కు చెప్పాను. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. ప్రభుత్వం వైపు నుండి ఇండస్ట్రీకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉంది. త్వరగా రికవరీ అవుతున్నాడు. అల్లు అర్జున్ ను కూడా త్వరలోనే కలుస్తాను. అన్ని విషయాలు తెలుసుకుంటాను. సినిమాకి సంబంధించిన అందరం త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం. ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి